హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చు డిజైన్ కోసం కావాల్సిన బీడ్స్ అయితే ఇవి. అలానే 220 స్టాండ్స్ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఈచ్ కలర్ సిల్క్ థ్రెడ్స్. ఇప్పుడు ముందుగా టేప్ తీసుకొని మార్కింగ్ అయితే ఇవ్వాలి. మార్కింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ అయితే గ్యాప్ ఇస్తున్నాను టజల్కి మధ్య. ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ ఇచ్చుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక క్రోసా నీడిల్ తీసుకున్నాను, లేదంటే ఒక నార్మల్ నీడిల్ అయినా తీసుకొని వీడియోలో చూపించినట్లు ఇలా రౌండ్గా తిప్పుతూ హోల్స్ అయితే చేసుకోండి. మార్కింగ్ ఇచ్చిన ప్రతి చోట ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 220 స్టాండ్స్ మనం తీసుకున్న సిల్క్ థ్రెడ్స్ని తీసుకొని ఇలా క్లాత్కి రాంగ్ సైడ్లో నుంచి పైకి అయితే తీయాలి. మనం ఈ చివరన గ్లూ అయితే అప్లై చేసి ఉంటాం కదా, దాన్ని ఇలా హోల్కి కింద నుంచి పైకి తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్స్ ఏవి కూడా పక్కకు పోకుండా చూసుకొని ఈ థ్రెడ్ని ఇలా పైకి లాగాలి. మనకి ఈ థ్రెడ్ లెంత్ వచ్చేసి 2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. దానికోసం టేప్ తీసుకొని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇలా 2 ఇంచ్ ఉంచుకొని ఆ పైన ఉన్న థ్రెడ్స్ని కూడా కిందికి అనేసి నీట్గా ఇలా థ్రెడ్స్ బయటికి లేకుండా అడ్జస్ట్ చేసుకొని ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకోవాలి. నార్మల్ నీడిల్కి తీసుకొని ఇలా టజిల్కి రాంగ్ సైడ్లో నుంచి ఇలా పైకి అయితే స్టిచ్ చేయాలి. ఈ జరీ థ్రెడ్ కొంచెం ఎక్కువగా తీసుకోండి, మనకి ఇది కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇలా ఒకసారి లాక్ అయితే చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 టైమ్స్ నీట్గా ఇలా 1 by 1 నీట్గా చుట్టుకొని బ్యాక్ సైడ్లో నుంచి ఇలా మిడిల్లోకి స్టిచ్ చేసేయాలి. ఈ జరీ థ్రెడ్ని ఇలానే ఉంచుకోవాలి, కట్ చేయకూడదు ఈ శారీ కుచ్చు డిజైన్ కోసం. ఇప్పుడు వీటిని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. మనం పైన థ్రెడ్స్ పైకి, అలానే కిందివి ఇలా సపరేట్గా. ఇప్పుడు ఈ రౌండ్ టైప్ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ని తీసుకొని ఈ మధ్యలో ఇలా ప్లేస్ చేసుకోవాలి. దీనికి హోల్స్ ఉంటాయి కదా, అవి లోపలికి థ్రెడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా అరేంజ్ చేసుకొని మనం ముందుగా జరీ థ్రెడ్ని అలానే వదిలేసాం కదా, అది పక్కకైతే తీసుకోవాలి. ఈ థ్రెడ్స్ లైక్ వచ్చేసింది, దాన్ని సపరేట్గా చేసుకొని ఇలా ఈ థ్రెడ్స్ అన్నిటిని నీట్గా అరేంజ్ అయితే చేసుకోవాలి. ఈ జరీ థ్రెడ్ని తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రౌండ్ బీడ్ ఉంది కదా మనకి మధ్యలో పెట్టాం కదా, దాంట్లో నుంచి ఇలా కింది వైపు నుంచి ఇలా పైకి అయితే తీస్తున్నాను. ఇప్పుడు ఇటువైపున ఇలా కిందికి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇటువైపున కింది సైడ్ నుంచి పైకి తీసి మళ్ళీ ఇటువైపుకి ఇలా ఒక 2-3 టైమ్స్ నీట్గా అన్ని థ్రెడ్స్ వచ్చేలాగా అయితే మనం ఈ జరీ థ్రెడ్తో నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్మాల్ సైజ్ ఫ్లవర్ బీడ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ బీడ్ని, ఈ బీడ్ని ఈ నీడిల్కి అయితే ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇటువైపుకి ఇలా కిందికి స్టిచ్ చేసి తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఈ థ్రెడ్ని పైకి తీసుకొని ఈ బీడ్లో నుంచి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఆ బీడ్ మూవ్ కాకుండా స్టిఫ్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు నీట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని వెనకల సైడ్ నుంచి ఇలా మిడిల్లో నుంచి కిందికైతే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జరీ థ్రెడ్ని ఇలానే ఉంచుకొని ఇంకొకసారి ఆ రౌండ్ బీడ్ని నీట్గా అరేంజ్ చేసుకొని థ్రెడ్స్ని కూడా కింది వైపు నీట్గా చూసుకొని ఈ జరీ థ్రెడ్తోనే 1 by 1 ఒక 4-5 టైమ్స్ నీట్గా చుట్టుకొని రాంగ్ సైడ్లో నుంచి మిడిల్లో నుంచి కిందికి తీసేసేయాలి. ఇప్పుడు మనకి టజిల్ లెంత్ కింద ఎంత కావాలంటే అంత ఉంచుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ అయితే ఇస్తున్నాను. దానికోసం టేప్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకి అన్నీ ఈక్వల్గా రావడం కోసం. ఇలా టేప్ పెట్టి చెక్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఉంచి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే ఇలా కట్ చేసేసాను. అన్నీ ఒక లెవెల్కి ఉండేలాగా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. మొత్తం అంతా స్టిచ్ చేసుకున్నామంటే మనకి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.